ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల లీలా వైభవం. శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి లీలా వైభవంలో జరిగిన ఒక అద్భుతమైన లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. ఈ లీల విశిష్టత ఏమిటంటే, ఒక భక్తురాలు సోషల్ మీడియా పోస్టులు చదివి స్వామి వారిని దర్శించుకుని తమ రుగ్మతను పోగొట్టుకున్న అద్భుతమైన వైనం ఇది. ఈ భక్తురాలి పేరు సుధారాణి. వీరు బెంగళూరులో ఉంటారు. వీరి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈమెకు 2 పిల్లలు. ఒకరోజు మొగర్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి సంస్థానముకు ఫోన్ చేసి నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడారు. ఆమె మాట్లాడిన విధానం ఇలా ఉంది: ఫేస్బుక్ లో మీ నెంబర్ చూశాను, అందువల్ల మీకు కాల్ చేస్తున్నాను. 6 నెలల నుంచి శ్రీ మొగర్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి పోస్టులు చదువుతూ ఉన్నాను. ఒకసారి అక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము. మాకు నెలలో 2వ శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు ఉంటాయి. వచ్చే నెల 2వ శనివారం మేము అక్కడికి వస్తాము. ఒక రూమ్ మాకు ఇవ్వగలరా? మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం మేము తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతాము అని ఆవిడ అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారిని. సుధారాణి గారు అడిగిన అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చి ఆవిడ కోసం ఒక రూము వీరు నాగేంద్ర ప్రసాద్ గారు అలాట్ చేశారు. తర్వాత ఈ ఫోన్ చేసిన 20 రోజుల తర్వాత ఒక శనివారం నాడు ఉదయమే కారులో మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చేశారు. సుధారాణి గారితో పాటు వారి భర్త, పిల్లలిద్దరూ వచ్చారు. పిల్లలిద్దరూ చిన్న పిల్లలే, 6-7 సంవత్సరాల లోపలే ఉంటాయి. వారు ఒక అలాట్ చేసిన గదికి వెళ్లి స్నానాదిగాలది ముగించుకొని మళ్ళీ మందిరంలోకి వచ్చారు. క్యూ లైన్ లోనే వెళ్లి స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచే నమస్కారం చేసుకుని నాగేంద్ర ప్రసాద్ గారిని కలవడానికి వచ్చారు. వీరు ఇలా చెప్పారనమాట. ఈమె భర్త, సుధారాణి గారి భర్త నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు. వారి పేరు మోహన్ అని, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నట్టు. ఈవిడ మాట్లాడిన ఈవిడే, వీళ్ళు మా పిల్లలు, మీ పోస్టులు మేము ఫాలో అవుతున్నాము అని చెప్పారు. తర్వాత ఈ రోజు మేము మాలకొండ వెళ్ళి అక్కడ నరసింహస్వామి వారిని దర్శించుకొని వస్తాము. సాయంత్రం పల్లకి సేవలో పాల్గొంటాము అని అన్నారు. ఇక నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పడానికి ఏమీ లేక వీరు సరే అన్నారు. వారు మాలకొండ వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం పల్లకి సేవలో పాల్గొన్నారు. పల్లకి సేవ ముగింపుకు వచ్చే ముందు హారతి పాడతారు కదా ఈ అర్చక స్వాములు. నరసింహస్వామి వారి హారతి గీతాన్ని వారు పాడుతున్నారు. ఆ పాడుతున్న గీతం వినగానే ఈవిడ సుధారాణి గారికి ఒక్కసారిగా ఆవేశం వచ్చి ఆవిడ ఊగిపోసాగింది. ఆమె భర్త కూడా ఆమెను పట్టుకుని సముదాయిస్తున్నా కూడా ఆవిడ పెద్దగా కేకలు వేసి ఒక పక్కకు పడిపోయింది అనమాట. అంటే ఒక హిస్టీరియా వచ్చినట్టుగా అలా పడిపోయింది. చివరిగా ఇంకా హారతి అయిపోయే సమయానికి ఆవిడ కొంచెం తేరుకుంది. అక్కడ ఆ తర్వాత ఆమె ప్రవర్తన మామూలుగానే ఉంది. పల్లకి సేవ పూర్తి అయిన తర్వాత దంపతులు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా మాట్లాడారనమాట. ఇందాక చూశారు కదా ప్రసాద్ గారు, ఈవిడ ఒక్కొక్కసారి అలా ప్రవర్తిస్తుంది, ఒక అరగంట లోపలే మళ్ళీ మామూలు మనిషిగా ఉంటుంది. మేము చాలా మంది సైక్రాటిస్టులకి చూపించాను, ఫలితం లేదు. స్వామివారి వద్దకు వస్తే ఏదైనా దుష్ట శక్తి ఉంటే అది పోతుందని ఆశతో ఇక్కడికి వచ్చాము అని చెప్పారు ఈ మోహన్ గారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, స్వామి దయ మీ ప్రాప్తం అని అన్నారనమాట. మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవ, ప్రభాత సేవలు, సుప్రభాత హారతి, ప్రభాత సేవ అన్ని పూర్తయిన తర్వాత ఈ మోహన్, సుధారాణి పిల్లలు అంతా స్వామివారి సన్నిధికి వెళ్లారు. అర్చన అనంతరం స్వామివారి సమాధి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారనమాట. భార్య భర్త పిల్లలిద్దరూ లోపల సమాధి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. సరిగ్గా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా సుధారాణి ఆవిడ వెనక్కి పరిగెత్తింది అనమాట. వెనక్కి పరిగెత్తి ఇలా అంటుంది. అలా వెనక్కి వెళ్ళిపోయి మంటపంలో నిలబడి, స్వామి నేను వెళ్ళిపోతా, నేను ఉండను, వెళ్ళిపోతా
చనిపోతా అంటూ ఒక 10 నిమిషాల పాటు అలా కేకలు వేసింది. సొమ్మసిల్లి పడిపోయింది. ఇప్పుడు మోహన్ ఆమెను పొదివి పట్టుకొని తీసుకొచ్చి ఆమె తలని ఒడిలో పెట్టుకొని కొద్దిసేపు కూర్చున్నాడు. మరో అరగంట గడిచింది. అప్పుడు సుధారాణి ఆవిడ మెల్లిగా కళ్ళు తెరిచి భర్తను చూసి గబుక్కున ఆవిడ లేచి కూర్చొని ఇలా అందనమాట. అప్పుడు ఆవిడ మొహం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఆమె ఇలా అంది, "ఏమండి ఇప్పుడు చాలా బాగుంది నాకు. ఏదో బరువు తగ్గినట్టుగా ఉంది. లేవండి మనము స్వామివారి దర్శనానికి వెళ్దాము" అన్నది. అప్పుడు అక్కడ ఉన్న అర్చక స్వాములు ఇలా అన్నారు, "అమ్మ ముందు మీరు వెళ్లి స్నానం చేసి రండి. అప్పుడు స్వామివారి సమాధి దర్శనం చేసుకుందురు గాని" అని అర్చక స్వాములు చెప్పారు. ఇద్దరు తల ఊపారు. ఒక గంట తర్వాత ఆ దంపతులు పిల్లల్ని తీసుకొని స్వామివారి సమాధి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. హ్మ్. తర్వాత సమాధి దర్శనం చేసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నమే వారు బెంగుళూరు వెళ్ళిపోయారు. సరిగ్గా 3 నెలల తర్వాత ఇద్దరును భార్యాభర్తలిద్దరూ సుధారాణి, మోహన్ ఇద్దరు నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పారు 3 నెలల తర్వాత. స్వా ఇలా వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. స్వామివారి సమాధి దర్శనం తర్వాత ఈ సుధారాణి మరెప్పుడు ఆ విధంగా ప్రవర్తించలేదని, త వాళ్ళు వచ్చే నెలలో వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటామని వారు భక్తిగా చెప్పారు. అనుకున్న విధంగానే ఆ తర్వాత నెలలో ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు. ఇలా నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నారు, "ఎంత త్వరగా మమ్మల్ని స్వామివారు కరుణిస్తారని అనుకోలేదు. మీరు ఆ రోజు అన్నారు స్వామి దయ మీ ప్రాప్తం అని. అక్షరాల అది మా విషయంలో జరిగింది. ఆయన దయతోనే మాకు ఈ పట్టిన పీడ వదిలింది. ఇక ప్రతి 6 నెలలకు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి ఇక్కడికి వస్తాము" అని చెప్పారు. తర్వాత అప్పుడు అన్నదాన సత్రంకి కొంచెం మరమ్మతులు అవుతున్నాయి. దానికి కొంత విరాళం కూడా ఇచ్చి వెళ్లారు. అంటే స్వామివారి దయతో ఆమె రుగ్మత నివారించబడింది. ఓం నారాయణ ఆది నారాయణ.